వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో వాళ్ళ పార్టీ కార్యకర్తలను కలవబోతున్నారు. దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్, బ్లూ ప్రింట్ రిలీజ్ చేసే పనిలో ఆ టీం నిమగ్నమైనట్లుంది. ఆ డేట్ ఫిక్స్ చేసి ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఏంటి అని. ఆ లోపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన షెడ్యూల్ని చాలా బిజీగా గడపబోతున్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీలలో తన తాడేపల్లి పార్టీ ఆఫీస్లో తన ఇంట్లో నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు, మరికొన్ని నియామకాలు చేపట్టబోతూ ఉన్నారు. అండ్ ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు, తాను యూకే వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అని. సో ఆల్మోస్ట్ దానికి పర్మిషన్ వస్తుంది. ఈ నెల 11వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే అవకాశాలు లండన్ పోవడం దాదాపు కన్ఫామే. 16వ తేదీ వల్ల చిన్న కూతురు వర్షిని గ్రాడ్యుయేట్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా లండన్ వెళ్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల 23 లేదా 24 తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ నాయకులతోటి తాను సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని చెప్పిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మీద సమీక్ష చేసి ఆ తర్వాత ఒక రోడ్ మ్యాప్ను, ఒక బ్లూ ప్రింట్ని, ఒక షెడ్యూల్ని అయితే విడుదల చేయబోతూ ఉన్నారు. సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి కనుక మళ్ళీ కంటిన్యూస్గా జనంలోకి వస్తే మళ్ళీ పాత జగన్ చేసినట్లే. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎప్పుడు జనంతోనే అటాచ్మెంట్ అయి ఉండే, ఇప్పుడు జనం మధ్యనే ఉంటూ ఉండే. ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాల కారణాలతో జనానికి కాసింత దూరంగా ఉండాల్సి వచ్చింది. అండ్ అదే సమయంలోనే మొన్న అధికారంలోకి పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంతో కలిసి ఎండగట్టడంతో పాటు తన పార్టీ, తన క్యాడర్కి అందుబాటులో ఉండే విధంగా కూడా ఆయన కంప్లీట్ షెడ్యూల్ అయితే ఉండబోతూ ఉంది. దాదాపు ఈ నెల 8, 9, 8వ తేదీ నుంచి మొదలెడితే ఇక నెక్స్ట్ తన పర్యటనలు ముగిసేంత వరకు కూడా, అంటే జనంలోకి వెళ్ళి కంటిన్యూస్గా వారానికి 2 రోజులు 3 రోజులు అన్నారు కదా, ఇంకా ఆ షెడ్యూల్ అంతా ముగిసేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాజకీయాల్లో చాలా బిజీగా అయితే ఉండబోతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి.